విజయనగరం జిల్లా మధుపాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లోడ్ లారీని వెనుక నుంచి కాలేజీ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. 2 మృతి చెందారు, 15 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న వాళ్ళంతా ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి వాసులుగా చెప్తున్నారు. వైద్యం కోసం ఒడిశా నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. దిగ్భ్రాంతికర దృశ్యాలు అవి, డిస్టర్బింగ్ విజువల్స్. బస్సులో జనాలు ఇరుక్కుపోయారు, వాళ్ళని బయటకు తీస్తున్న దృశ్యాలు అవి, కాస్త మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసే దృశ్యాలు అవి. విజయనగరం జిల్లా మధుపాడలో జరిగింది ఈ ప్రమాదం. ఆగి ఉన్న లోడు లారీని వెనుక నుంచి కాలేజీ బస్సు ఢీకొట్టింది. ఆ సమయంలో 42 మంది ప్రయాణికులు కాలేజీ బస్సులో ఉన్నారు. 2 మృతి చెందారు, 15 మందికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. బహుశా వాళ్ళంతా కూడా స్టూడెంట్స్గా తెలుస్తోంది. కాలేజ్ బస్సుగా చెప్తున్నారు కాబట్టి బహుశా స్టూడెంట్స్ అయి ఉంటారు. 5గురి పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్కు తరలించారు. 2 స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి వాసులుగా చెప్తున్నారు. మరి వాళ్ళు స్టూడెంట్సా లేదా కాలేజ్ బస్సులో వచ్చిన ఇతర ప్రయాణికుల? దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక వైద్యం కోసం ఒడిశా నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. సో ప్రయాణికులుగానే చెప్తున్నారు. వైద్యం కోసం వాళ్ళంతా ఒడిశా నుంచి విశాఖ వస్తున్నట్టుగా తెలుస్తుంది. కాలేజ్ బస్సులో వస్తున్నారు. సో వైద్య సేవల కోసం విశాఖ వస్తుండగా ఈ ఘటన మార్గ మధ్యంలో జరిగింది. విజయనగరం జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మధుపాడ దగ్గర. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. అలాగే కొంత భాగం ముందుకు దూసుకెళ్ళింది. 2 స్పాట్లోనే చనిపోయారు. సో మరొక 5గురి పరిస్థితి విషయంగా ఉంది. స్థానికంగా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ జరుగుతున్నారు. రైట్, మా కొలీగ్ రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఆ ప్రమాద దృశ్యాలు చూస్తే చాలా దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. 2 చనిపోయినట్టుగా తెలుస్తుంది. అసలు ఎలా జరిగింది? ఎస్ రామదాస్, ఈ ప్రమాద ఘటన చూస్తుంటే హృదయ విదారకంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆగి ఉన్న లారీని ఉదయాన్నే ఒరిస్సా నుంచి విశాఖ వైపు వస్తున్నటువంటి ఆ కాలేజ్ బస్సు ఏదైతే అనిల్ నీర్కొండ, విశాఖపట్నం చెందినటువంటి అనిల్ నీర్కొండ మెడికల్ ఇన్స్టిట్యూట్ కాలేజ్ బస్సు అది. అందులో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఉచిత వైద్యం కోసం అయితే ఒరిస్సా నుంచి కొంతమంది బెంగాలీలు కూడా అక్కడి నుంచి అంతా కొంతమంది గ్యాదర్ చేసి ఉచిత వైద్య శిబిరానికి అయితే తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే వస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క యాక్సిడెంట్ అయితే జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో సుమారుగా 54 మంది వరకు ఇందులో ఉన్నారని అయితే సమాచారం అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే అక్కడికక్కడే స్పాట్ లోనే కూతురు తండ్రి 2 కూడా ముందు లైన్ లో కూర్చున్నటువంటి ఫ్రంట్ సీట్ లో కూర్చున్నటువంటి కూతురు తండ్రి 2 కూడా చనిపోయినటువంటి ఘటన కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క దృశ్యాలు చూస్తుంటే హృదయ విదారకంగా కనిపిస్తుంది. ఇప్పటికే మెరుగైన వైద్యం కోసం కూడా ఆ సమీపంలో ఉన్నటువంటి గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకుని వెళ్ళి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరికొంతమంది 12 మంది వరకు కూడా విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందులో ఇప్పటికే కొంతమందికి ఆల్రెడీ వైద్యం కూడా బాగానే ఉంది, ప్రథమ చికిత్స కూడా అందించామని డాక్టర్లు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే అంతా కూడా బాగానే ఉందని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఘటనకి ప్రధాన కారణంగా ఉదయాన్నే కురిసినటువంటి మంచు కారణంగానే ఎదురుగా ఏమున్నది, అటు నుంచి ఏ వెహికల్ వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కారణంగానే ఈ యొక్క యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆగి ఉన్న లారీని గుద్దడం కారణంగా అయితే మాత్రం ఎంతటి ప్రమాదం అయితే జరిగిందని చెప్పొచ్చు రామదాస్. మరొక విషయం ఏంటంటే ఆ ఆగి ఉన్న లారీకి కూడా ఎటువంటి లైట్లు కూడా లేదంటే ఆగి ఉన్నట్టుగానే ఎటువంటి ఇండికేషన్ లైట్లు కూడా లేకపోవడం కారణంగానే ఇటువంటి ప్రమాదం కూడా జరిగిందని అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్. మధుపాడలో జరిగింది ఈ ప్రమాదం. ఆగి ఉన్న లోడ్ లారీని వెనుక నుంచి కాలేజీ బస్సు ఢీకొట్టింది. ఒడిశా నుంచి ఉచిత వైద్య శిబిరానికి వస్తున్నటువంటి ప్రయాణికులు ఈ ప్రమాదంలో ఇరుక్కున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. ఆ బస్సు సీట్లో కూర్చొని తమను కాపాడమంటూ వాళ్ళు చేస్తున్న అర్థనాదాలు నిజంగా బాధాకరంగా అనిపిస్తున్నాయి. ఆ బస్సు సీట్ల మధ్య ఇరుక్కొని కాపాడమంటూ వేడుకుంటున్న దృశ్యాలు కలిసివేస్తున్నాయి. దిగ్భ్రాంతికర దృశ్యాలు అవి స్క్రీన్పై మీరు చూస్తున్నారు. డిస్టర్బింగ్ విజువల్స్. 5గురి పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్ తరలించారు. 2 స్పాట్లోనే చనిపోయారు. తండ్రి కూతురు 2 చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి వాసులుగా చెప్తున్నారు. వైద్యం కోసం ఒడిశా నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.